బ్రదర్ జగన్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. ప్రైజ్ ది లార్డ్. మనం చాలా విషయాలు చూస్తున్నాం, చాలా లెర్నింగ్ చేస్తున్నాం. ఇదొక టెక్నికల్ బైబిల్ క్లాసులా ఉంది. ఇందులో మనం లోపలికి వెళ్ళే కొద్దీ ఎంత అండర్స్టాండ్ చేసుకున్నాం అనే దానికంటే ఎంత మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం అనేది మనకు బాగా అర్థమవుతుంది. గత రికార్డింగ్లో మీరు ఒక కమెంట్ పాస్ చేశారు, అది నేను ప్రశ్నగా మారుస్తున్నాను. సహజంగా బైబిల్ ఈజ్ గాస్పెల్, గో అండ్ స్పెల్ అని అంటారు. గాస్పెల్ రైట్, కానీ రెవల్యూషన్ వచ్చి కొంచెం వ్యత్యాసమైన పుస్తకమని మీరు చెప్పారు. అలాగే రెవల్యూషన్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ వన్, ఇది కొంచెం సెలెక్టివ్గా సంఘాల కోసం రాయబడింది. అలానే రెవల్యూషన్ 1లో ప్రారంభమవుతుంది. అయితే ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ది గాస్పెల్ అని ప్రశ్నగా చెప్తున్నాను. దీన్ని మీరు ఎలా వివరించాలని అనుకుంటున్నారు? ఇప్పుడు గాస్పెల్ అనేటువంటిది మొదట ఏంటి? ఇప్పుడు మనలో అనేకులు మాట్లాడుతున్నప్పుడు ఫుల్ గాస్పెల్ అంటాం. అవును. అటువంటి గాస్పెల్ లేదు బైబిల్లో. గాస్పెలే ఉంది. ఓహో. ఫుల్ గాస్పెల్ అంటే హాఫ్ గాస్పెల్ కూడా వస్తుంది. క్వార్టర్ గాస్పెల్ అనేది ఉంటుంది. అలా వచ్చే అవకాశం లేదు. సో గాస్పెల్ గాస్పెల్ అంటే అనేది గాస్పెలే. ఒకటే. ఏది గాస్పెల్ అనేటువంటిదే విషయం. ఉమ్, మనము గో అండ్ స్పెల్ అనేటువంటిది దాని యొక్క అర్థంగా చెప్పుకుంటాం. మనం తెలుగులో సువార్త అని చెప్తూ ఉంటాం. ఏది సువార్త? నా కొరకు రక్షకుడు వచ్చాడు, నా పాపముల కొరకు మరణించాడు, నా పాపములను మోసి తీర్చి మరణాన్ని జయించి సజీవునిగా లేచాడు, పునరుద్ధానుడైన వాడు తిరిగి వచ్చును. ఈ నాలుగిటి కలయికే గాస్పల్. ఇవి నాలుగును మంచి వార్తలు. నా కొరకు ఒకరు వచ్చారన్నది మంచి వార్త, నా కొరకు మరణించారన్నది మంచి వార్త, నా మరణాన్ని ఒకరు లేచి సజీవునిగా లేచింది మంచి వార్త, అటువంటి ఒక దేవుడు తిరిగి రావడమన్నది ఒక మంచి వార్త. ఈ నాలుగిటి కలయికే సువార్త, గాస్పల్. ఎప్పుడైతే నేను ఒట్టిగా యేసు నాకై వచ్చాడు, నీ కొరకు మరణించాడు అని నిలిపేశానో అక్కడ కొంచెం అక్కడ నాకు గాస్పల్ సగంగా ఆగిపోయింది. అక్కడేదో తక్కువైంది. మీరు ఒక కాలములో మీరు ఒక 20-30 సంవత్సరాలకు ముందు ఒక కన్వెన్షన్ మీటింగ్ అని చెబితే మొదటి రోజు మారుమనసు గూర్చి యేసు ఎలాగ పాపాన్ని మన్నిస్తాడని ఉంటుంది. రెండవ రోజు బాప్తిస్మము ఇటువంటి విషయాల గురించి ఉంటుంది. మూడవ రోజున యేసుని రాకతో ముగించబడుతుంది. మీరెన్నో పాత పాటలు తీసి చూడండి, ఎటువంటి పాటైనా గానివ్వండి, చివర రాకడ చరణంతో ముగిస్తుంది. ఎందుకంటే గాస్పల్ అంటే ఈ మూడు చేర్చబడిందే గాస్పల్. ఈ నాలుగును అందులో ఉండాల. ఆ కాంబినేషన్ అదొక కాంబో. ఈ రోజున్న వారికి చెప్పాలంటే ఇదొక కాంబో. అయితే ఈరోజు ఏమైంది? ఆ రోజులు గడిచే కొలది వట్టి సువార్త అంటే ఏంటంటే యేసు వచ్చెను, మరణించాడు, పాపాన్ని మన్నించాడు, నిన్ను ఆశీర్వదిస్తాడన్నది గాస్పల్ అయిపోయింది. దానికి తర్వాత ఆయన సజీవుడై లేచాడన్నటువంటిది బోధించేటువంటిది సంఘ పనితీరైంది. రాకడను గూర్చి మాట్లాడేటువంటిది బోధకుని యొక్క పనిగా మారిపోయింది. బైబిల్ టీచరే రాకడ గూర్చి మాట్లాడాలని కాన్సెప్ట్కు వచ్చేశారు. అలా కానే కాదు, ఇవి నాలుగును చేర్చే గాస్పల్. ఇప్పుడు మనం అలాగా మాట్లాడకపోవడం వల్ల వేరే దారి లేక వేరుగా రాకడ గూర్చి మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పుడు నా విషయానికొస్తే నేనేది చెప్తున్నాను, నా వంటివారు నాకు గాస్పల్ కాదు టీచింగే చెప్తూ వస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు గాస్పల్ టీచింగ్ వేరువేరుగా మారుతుంది. అయితే దేవుని యొక్క నిర్మాణం ఆ అది వ్యవస్థ కాదు. ప్రకారం లేదు. సువార్త అనేటువంటిది 4 చేర్చబడిందే సువార్త. సో ఇప్పుడు మనము చివరి కాలములో ఈ 4 చేర్చి చెప్పాలి. అలా చెబితేనే అది వర్తిస్తుంది. అదియే సరైన గాస్పల్గా ఉండగలదు. అయితే రెవల్యూషన్ రాయబడింది సంఘ సభ్యుల కోసం. అందులో ఒక డిఫరెన్స్ ఉంది. ఇందులో ఏముందంటే వస్తారనుంది. ఆయన వచ్చేంతవరకు ఏమేమి జరుగుతాయి, ఏమి చేయబడుతుందన్న డీప్ అయిన రెండో విషయం. 10 ఆజ్ఞలన్నవి అందరికీ చెప్పబడ్డవి. ఆ ధర్మశాస్త్రమును గైకొనేటువంటి చట్టదిట్టాలను అహరోనుకు మోషేకు వేరుగా చెప్పించబడ్డాయి. అందులో లెవెల్స్ ఉన్నాయి. అందులోనే లెవెలుంది. నరహత్య చేయకూడదు, తండ్రిని తల్లిని సన్మానించుము, వ్యభిచరించవద్దు, ఇవన్నీ 10 కమాండ్మెంట్స్. ఈ 10 కమాండ్మెంట్స్ని నువ్వు ఫాలో చేయాలంటే ఏ బలి చెల్లించాలి, పాపపరిహారార్థ బలి ఏంటి, దహన బలి అంటే ఏంటి, ఇవన్నీ మీరు చెప్తున్నారు చూడండి. దానికి వేరుగా వేదాభ్యాసం చేసినవారుంటారు, బోధించేవారుంటారు. ఆ విధంగానే ఇది మనం చెప్పేటువంటిది. ఈ 4ను చేర్చే గాస్పల్. మీరు సంఘంలోనికి వస్తే ఇన్ని విషయాలు బోధించడానికి ఉంటాయి. ఇది ప్రత్యేకించి అదే నేను చెప్తాను. ఇది సంఘంలోనికి వచ్చేంతవరకు గాస్పల్, లోనికి వచ్చిన తర్వాత రెవల్యూషన్. దీని గూర్చిన అవగాహన మీకు సరిగ్గా ఉన్నట్టయితే ప్రజలకు అన్ని విషయాలు అందజేయబడతాయి. అయితే మన కార్యక్రమాన్ని చూసేవారు మాత్రం సంఘంతో డీపర్గా వెళ్లేవారు ఇంకా దీన్ని రుచి చూసి డీపర్గా ప్రవేశిస్తారనే విషయం అర్థమవుతోంది. మొదటి సీజన్లో చెప్పుకున్నవన్నీ గాస్పల్ జనరల్. సీజన్ 2 రెవల్యూషన్.
అలా చెప్పుకున్నట్టయితే కొంచెం ఈజీగా అర్థమవుతుంది. గతంలో మనం చాప్టర్ 9 గురించి చాలా విషయాలు చూసాం. అందులో మనం కొన్ని పోర్షన్స్ వదిలేసాం. అక్కడ నుంచి మనం ప్రారంభిద్దాం. సో రెవల్యూషన్ చాప్టర్ 9 6th ట్రంపెట్ యొక్క ప్రారంభం నుంచి మనం చూస్తున్నాం. ఈ విషయం మనం ఇంకా డీపర్గా చూద్దాం. మనం ఇంకా కొంత లోతులోకి వెళ్ళకముందు ఒక విషయాన్ని చెప్పేద్దాం. అదేంటంటే ఈ రెవల్యూషన్ పుస్తకాన్ని, ప్రకటన గ్రంథాన్ని బాగా చదవాలి. 1కి 2 సార్లు, 2కి 3 సార్లు బాగా చదవాలి. ఇట్స్ నాట్ ఏ రిక్వెస్ట్, ఇది మన బాధ్యత. అవును, ఇందులో ఉన్నటువంటి విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి, అర్థమవుతున్నాయి అని ఆశపడేవారు ఒట్టి కార్యాన్ని చదివితే మాత్రం చాలదు. ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని బాగా చదవాలి. దానితో చేర్చి డానియల్ కూడా చేర్చి చదవాలి. ఇది ఎలా చదవాలనే విషయం మనం చెప్పాం కూడా. అదే మనం ఇప్పుడు చెప్పిస్తున్నాం. ఎలా చదవాలన్నది చెప్పిస్తున్నాం, కానీ వారు చదవాలి. అయితే దానియేలు పుస్తకాన్ని మనం విడిచిపెట్టకూడదు. అవును, ఈ రెండు కూడా, ఇవి రెండు కాంబో. ఇవి రెండు చేర్చితేనే అర్థమవుతుంది వాళ్ళకి. దానియేలు చదివిన తర్వాత రెవల్యూషన్ చదవాలా, రెవల్యూషన్ చదివిన తర్వాత దానియేలు చదవాలా? లేదు, ఇది మీరు మొదటగా చదివితే కొంత ఈజీగా ఉంటుంది. ఎందుకంటే దానియేలు పుస్తకం వచ్చి పూర్తిగా ఇశ్రాయేలీయులకు రాయబడింది, పాత నిబంధన, యూదులైన వారి కోసం రాయబడింది. డానియేలు పుస్తకం చదవడానికి ఈజీగా ఉంటుంది. మొదటి 6 కూడా చరిత్రలా ఉంటుంది. తర్వాత 6 అధ్యాయాలే మీకు ఒక బయలుబాటు ఉంటుంది. ఇది పూర్తిగా మీకు బయలుబాటే. కానీ ఎందుకు మొదటిగా చదవమంటున్నానంటే ఇది ప్రత్యేకించి మీకైనటువంటి ఒక సబ్జెక్ట్, న్యూ టెస్టమెంట్కైన సబ్జెక్ట్, ఈ క్రొత్త నిబంధనకైన సబ్జెక్ట్కి అది కూడా ఒక సప్లిమెంటరీయే. ఓకే, చేర్చి చదివేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది కష్టంగా ఉంటుంది, కానీ ఇది మీ యొక్క స్టఫ్, కొత్త నిబంధన. ఇప్పుడు సైడ్ డిష్ వచ్చి చైనీస్ పెట్టుకోవచ్చు, మెయిన్ డిష్ వచ్చి సౌత్ ఇండియన్ డిష్, మనం తినే భోజనం ఇదే. ఇది అయితే ఇది హార్డ్ అయిన ఫుడ్గా, అది లైట్ అయిన ఫుడ్గా ఉండొచ్చు. అయితే ఇదే మెయిన్గా చదవాల్సింది. ఇది చదివి అది పక్కనుంచుకుంటే సరిపోతుంది. అవును, దానియేలు ఓ ప్రశ్న ఉంది. ప్రశ్న వేసిన తర్వాత లోపలికి వెళదాం. మీరే చెప్పండి. టైం షార్ట్గా ఉంది కాబట్టి కొద్దిగా తగ్గించి అక్కడ ఆయన నాకు ఇష్టపూర్వకంగా రివీల్ చేయమంటున్నారు దానియేలు. అయితే చివరిగా నీకిది చాలని అలా చెప్పి ముగిస్తున్నాడు. అయితే ఇక్కడ అనేక విషయాలు అపోస్తలులు యోహానికి అడగకుండానే చెప్తున్నాడు. మరి ఈ యాంగిల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మీకొక కెపాసిటీనే పరలోకం నియమించింది, నాకొక కెపాసిటీ ఉంచింది, ఒక లోడ్. ఇదే వాల్యూమ్. ఈ వాల్యూమ్లో ఇంత పోయొచ్చు అనేటువంటిదే విషయం. అయితే నేను ఇష్టపడి అడుగుతున్నాను, ఇంకా నాకు దయచేయమని. స్థలం లేదే. ఓ కెపాసిటీ నాకు ఆశగానే ఉంది నిండుగా పొర్లి పారాలని చెప్పి. ఇది పోయలేం, ఇంకంతే, ఇంతటితో ఆగిపోయింది, అంతే. సో దేవుడొచ్చి ఓల్డ్ టెస్టిమెంట్లో దానియేలుకి ఇంతే ఇవ్వాలని పెట్టుకున్నాడు. దానిపైన దానియేలుకి అవసరం లేదు. అది చాలు, కాలానికి అది చాలు, అంతే ఉండాలి. న్యూ టెస్టిమెంట్ సంఘం వచ్చినప్పుడే ఇతడికి ఇవ్వాలి, యోహానికి ఇవ్వాలి. యోహానికి మొత్తం ఇచ్చి ముగించాలి. మరొక ప్రత్యక్షత లేదు మనకి, ఫైనల్. సో ఇది కూడా మొత్తం ఇచ్చాడన్న అర్థం ఏంటంటే అతనికి ఇవ్వాల్సింది ఇచ్చాడు. ఇవన్నీ కూడా హెవెన్ యొక్క ప్రీ ప్లాన్డ్ గానే జరుగుతున్నాయి. అదే ప్లాన్ చేసి టైమింగ్ అన్నీ కూడా పక్కాగా ఉంటుంది. అందుకే టైమ్లెస్ గాడ్ క్రియేటెడ్ ద టైమ్ వరల్డ్. ఆదియు అంతము లేనివాడు ప్రారంభం అంతము నిర్మిస్తున్నాడు. టైమ్లెస్ గాడ్ క్రియేటెడ్ ద టైమ్ వరల్డ్. అప్పుడు ఆ టైమ్లెస్లో కూర్చొని టైం సిద్ధపరచడం ఆయనకి చాలా ఈజీ. అదే ఆయన చేసి ఉంచాడు. సో ఇప్పుడు ఇందులో వచ్చి మనకేమీ అవసరమో అన్ని తీర్చి ఇచ్చేశాడు. సో ఇప్పుడు మనం ఎక్కడున్నాం? 9వ అధ్యాయంలో 15th వర్స్, 15, 16, 17, 18, 19 వరకు చూసి ముగించుదాం. ఈ ఎపిసోడ్లో మనం చూద్దాం అక్కడేం చెప్పబడింది. మూడిట్లో ఒక భాగం ప్రజలు ఎలాగ సంహరించబడ్డారు అన్నటువంటిది పోయినసారి చూసాం. ఈ సంహరించబడినందులకైనా ఎటువంటి మెథడు, ఎలాగ సంహరించబడ్డారు అన్నటువంటిది 18లో ఉంది. ఈ 3 దెబ్బల చేత, అనగా వీటి నోళ్లలో నుండి బయలువెడలుచున్న అగ్ని ధూమ గంధకముల చేత మనుషులలో 3వ భాగము చంపబడెను. అగ్ని ఎందువల్ల ఏర్పడుతుంది? పొగ ఎలా ఏర్పడుతుంది? గంధకం ఎలా ఏర్పడుతుంది? ఈ 3ను కలవడం వల్ల, లేక ఈ 3 వల్ల మనుషులలో 3వ భాగం. సాధారణంగా ఇదొచ్చి నేను నిదానించే విషయం, ఇదే సరే అని నేను వాళ్ళకి చెప్పడం లేదు, నా అవగాహన. సాధారణంగా మీరు న్యూక్లియర్ వెపన్స్ అని చూసినట్లయితే ఈ 3ను ఉంటాయి. ఇంగ్లీష్లో ఏముందండి? 18th వర్స్. థర్డ్ ఆఫ్ మ్యాన్కైండ్ వాజ్ కిల్డ్ బై ద 3 plagues, by the fire and the smoke and the brimstone which proceeded out of their mouths. ఈ బ్రిమ్స్టోన్ అని మనం చెప్తాం కదండి, గంధకం. ఈ యొక్క గుండు తయారీకి, ఇటువంటి కార్యములన్నిటికీ అధికముగా యూజ్ చేసేటువంటి మెటీరియల్. సో ఇక్కడ వేరువేరుగా ఉన్నాయి, అగ్ని, ధూమ, గంధకం. ఈ అగ్ని ఎందువల్ల ఏర్పడచ్చు? మనం వైల్డ్ ఫైర్ అని చెప్తాం, ఆకస్మికంగా అగ్ని. మీకు తెలుసు అనుకుంటా, 2021లో అడవి మంట ఆస్ట్రేలియా మొత్తం ప్రవహించింది. ఆ తర్వాత చూడండి, కెనడాలో ఒక గొప్ప అడవి మంట ఏర్పడింది. దానికి ముందు చూసినట్లయితే హైతీ ద్వీపంలో ఏర్పడింది. సో ఇది వచ్చి ఒక అగ్నిచేత ఏర్పడేటువంటి మరణం. ఇక్కడ పైనున్న విషయాన్ని మరిచిపోకూడదు.
ఒక సంవత్సరానికి, ఒక మాసానికి, ఒక రోజుకి ఉంది. ఆ టైమింగ్ ఆ టైమింగ్ ఉంది. ఒకవేళ అడవి మంట ఒక వారం వీచిందనుకోండి, అక్కడ అక్కడ అలా ఆ ఉంటుంది. టైంలో మీరు చూసినట్లయితే ఆస్ట్రేలియాలో వీచినప్పుడు, ఆ గాలి చెలరేగినప్పుడు, ఆ జనులు మంటల నుండి చనిపోవడం కంటే అంటే జనులు బయటకు వచ్చేశారు. పొగొచ్చింది చూడండి, ఆ ఎఫెక్ట్స్ స్మోక్. అందులో నుండి వచ్చే పొగ తాగిడికి శ్వాస సమస్య ఏర్పడి జనులు శ్వాసించలేక చనిపోయారు. ఇది ఒక విధమైన మరణం. అగ్ని ఒక ప్రక్కుంది, పొగ ఒక ప్రక్కుంది. మూడవది గంధకము. ఈ గంధకాన్ని బ్రిమ్స్టోన్ అంటాం. ఇది ఆకాశము నుండి దిగుతుంది. ఇప్పుడు లోతు బయటకొచ్చేటప్పుడు సొదొమ గొమొర్రాలో ఆ యొక్క ఇది దిగింది. ఏమి దిగిందో మీరు చూడండి. ఆదికాండము పుస్తకము 19వ అధ్యాయాన్ని చదవండి, 19th చాప్టర్. చదివి చూద్దాం. వారక్కడి నుండి పారిపోతూ ఉన్నప్పుడు అక్కడ ఏం సంభవించిందన్నటువంటిది అక్కడ వాక్యములో మనం చూడవచ్చు. 24వ వాక్యాన్ని చదవండి. ఆదికాండము 19:24. అప్పుడు యెహోవా సోదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుంచి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి, అదే అదే బ్రైమ్స్టోన్. బ్రిమ్స్టోన్, అదే ఫైర్. ది సేమ్. అలాగే ఇక్కడ రాయబడింది. సొదొమ గొమొర్రాలో ఏమి నాశనం జరగబోతుందో అదే ఇక్కడ జరగబోతుంది. ఇప్పుడు ఇక్కడ వీటి వలననే ఒక పెద్ద మనుషులలో 3వ భాగం చంపబడుతున్నారు. అక్కడైతే సొదొమ గొమొర్రా అనేటువంటి 2 సిటీస్ మాత్రమే. ఇప్పుడు ఇలాగ చెప్తాను మన ప్రజలకు అర్థమయ్యేలాగా. హిరోషిమా, నాగసాకి అని 2 సిటీస్ మాత్రం గుండు వేసి ధ్వంసమయ్యాయి ఒక పీరియడ్లో. అవును అటామిక్ అవును గుండు దాని వేశారు, ద్వారా మీకు తెలుసు. ఏర్పడిన నష్టం ఈనాటి ఇంకా వరకు ఉంది. ఉన్నాయి. ఇదే గుండు థర్డ్ వరల్డ్ వార్లో యూజ్ చేస్తే ఎలాగ వాడతారు? దానికంటే ఆనాడు అది అమెరికా దగ్గర మాత్రం ఉండింది. అమెరికా దగ్గర ఉండింది. అందువల్ల ఆ 2 సిటీసు ఈరోజు అవి పెట్టుకున్న దేశాలు 16 దేశాల కంటే ఉన్నాయి. ఇప్పుడు అంతమంది యూజ్ చేస్తే ఎలాగుంటది? నాశనం సేమ్ అయిపోతుంది. ఎఫెక్టు, కానీ వరల్డ్ వైడ్. సొదొమ గొమొర్రాలో 2 సిటీస్. ఇప్పుడు అదే ప్రభావము ప్రపంచమంతటా. ఆల్బర్ట్ ఐన్స్టీన్ వచ్చి ఆయన దగ్గర ఒక ప్రశ్న అడిగారు. జనులకొక ఐస్ బ్రేక్ లాగా చెప్పచ్చు. ప్రశ్న అడిగారు, థర్డ్ వరల్డ్ వార్ ఎలాగుంటుంది, ఎలా యుద్ధం చేస్తారు, వాటి యొక్క ప్రభావం ఎలాగ ఉంటుందని చెప్పి. అందుకు ఐన్స్టైన్ చెప్పారు, థర్డ్ వరల్డ్ వార్ ఎలాగుంటుందని నాకు తెలియదు, అయితే ఫోర్త్ వరల్డ్ వార్ ఎలాగుంటుందో నాకు తెలుసు. జనులు పులలు, కర్ర, రాళ్లతోనే యుద్ధం చేస్తారని వాళ్ళతో చెప్పాడు. వాళ్ళకర్థం కాల, ఎందుకలాగ చెప్తున్నారు? థర్డ్ వరల్డ్ వార్లోనే మానవ సమాజం మ్యాక్సిమం నాశనం అయిపోద్దన్నాడు. ఆ తర్వాత యుద్ధం చేయడానికే మనుషులు తక్కువగా ఉంటారు. థర్డ్ వరల్డ్ వార్లోనే అంతమంది నాశనం చేస్తాడో ఆ రీతికి వెపన్స్ ఉన్నాయని చెప్పాడు ఆయన. ఇప్పుడు మీరు అది తీసి చూడండి, ఆ వర్డ్ కరెక్ట్గా ఉంటుంది. ఆ బ్రిమ్స్టోను, అగ్ని, ధూమము ఇవన్నీ ఒక యుద్ధంలో యూజ్ చేసే ముఖ్యమైన విషయాలు. కానీ ఇదంతా రాకడానంతరం జరిగే విషయమని మెన్షన్ చేద్దాం. అవును. వారు మరొకటి ఆలోచించకూడదు. మరో ఆశ్చర్యకరమైన విషయం, దేవుడు ఈ భూమిని సృష్టించినప్పుడు ఆయనకి ఇవన్నీ మ్యాన్ మేడ్ క్రియేషన్, ఈ వెపన్స్ అన్నీ దేవుడు అద్భుతంగా సృష్టించి మానవుణ్ణి యూజ్ చేసుకోమని, ఇప్పుడు ఇలా ఉండు అని అది ఆలోచించినప్పుడు ఒరిజినల్ ప్లాన్లో దేవుడు అద్భుతంగా నిర్మించాడు. మనం దాన్ని క్రియేట్ చేసి నాశనం చేశామనే ప్రశ్న వస్తుంది. లేదు లేదు, మరొకటి మీరు అర్థం చేసుకోవాలి. ఈ దేవుడొచ్చి క్రియేట్ చేసే దేవుడికి నాశనం చేసే హక్కు ఉంది. ఓకే, మీరు ఒక ఫోన్ అబ్బాయికి కొనిస్తున్నారు, అవును, వాడు అది పెట్టుకుని మిస్యూజ్ చేస్తున్నాడంటే ఫోన్ ఆ తీసుకుంటాం. ఫోన్ తీసుకుని పగలగొట్టే హక్కు మీకుంది. కరెక్ట్. ఎందుకు ఇది పగలగొట్టావని మీ అబ్బాయి మిమ్మల్ని అడగడానికి వీల్లేదు. ఎందుకంటే అతనికి తెలుసు మిస్యూజ్ చేశానని. వాడు మిస్యూజ్ చేసింది ఒక ప్రక్క, ఇది మా డాడీ కొనిచ్చింది, ఆయన పగలగొట్టడానికి హక్కుంది. కరెక్టేనా? కరెక్ట్. ఈ భూమిని దేవుడు మనిషికిచ్చాడు ఉపయోగించమని. కరెక్ట్. మిస్యూజ్ చేయడం అయింది. ఈ 6000 సంవత్సరాలుగా మిస్యూజ్ యొక్క శిఖరానికి వచ్చి ఆగిపోయాం. భూమి అన్నది చెడిపోయి బలాత్కారముతో నిండి ఉన్నదని వాక్యం చెప్తోంది. ఇప్పుడు ఈ భూమిని ఎంత ప్రేమగల తండ్రిగా ఉన్నప్పటికీ మిస్యూజ్ చేసి నా కుమారుడు చెడిపోతున్నాడు, వాని యొక్క ఫ్యూచరు దెబ్బతింటుందని చెప్పినప్పుడు ఆటోమేటిక్గా ఎలాంటి తండ్రి అయినా ఏం చేస్తాడు? డబ్బు పోయినా పర్వాలేదు, ఆయనకు ఆ అధికారం ఉంది. ఆయనకు ఆ హక్కుంది కదా. ఎందుకు మీతో చెప్తున్నానంటే, ఈ భూమిని సృష్టించేటప్పుడే జడ్జిమెంట్కి అవసరమైనది చేర్చి ఆయన క్రియేట్ చేశాడు. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఆదికాండములో క్రియేషన్ సృష్టిస్తున్నాడు కదా. సృష్టించేటప్పుడు ఒక్కొక్కటిగా సృష్టిస్తున్నప్పుడు మొదటి రోజు వెలుగు మంచిదిగా కనుగొన్నాడు, అవునా? 3వ రోజు చెట్టు ఫలవృక్షము మంచిదిగా కనుగొన్నాడు, మంచిది. 4వ రోజు సూర్యచంద్ర నక్షత్రములు మంచిదిగా కనుగొన్నాడు. అన్నిటికీ మంచిదని చూచినట్టుగా ఉంటది. 2వ రోజు మాత్రం మంచిదని చూచినట్టుగా ఉండదు. చదువుతాను చూడండి, 6వ వచనం నుండి చదువుతాను, జెనసిస్ 1:6 నుండి చదువుతాను. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాకని పలికెను.
దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను. మంచిదని చూచినట్టుగా ఉండదు. మొదటి రోజు ముగించినప్పుడు చూడండి, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. అవును. 5వ వచనములో దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియూ పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. 4వ వచనం, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. ఉందండి, కరెక్ట్గా ఉంటది. 10వ వచనం, అది మంచిదని దేవుడు చూచెను. అన్నీ మంచిదని చూచాడు. ఎందుకు ఈ రెండవ దినాన్ని మంచిదిగా చూడలేదు? బాగా గమనించినట్లయితే నోవహు కాలంలో ఆదికాండం 7వ అధ్యాయం 11వ వచనములో ఎలాగ వారు నశించిపోయారంటే ఆకాశపు తూములు విప్పబడేనా అని ఉంటది. ఈ నీళ్లు క్రిందకొచ్చి నాశనం చేసినట్టుగా ఉంటది. టోటల్ జనసమూహాన్ని నాశనం చేసింది. సో అందుకని ఇలా జరిగింది. న్యాయ తీర్పునకై అప్పుడే నియమించబడింది. సో ఇది మంచి కోసం కాదు, ఇది జనుల నాశనానికైన జడ్జిమెంట్. అందువల్ల దేవుడు మంచిదిగా చూసినట్టుగా ఉండదు. ఇదెందుకు చెప్తున్నానంటే ఒక క్రియేషన్ సృష్టించేటప్పుడే దేవునికి ఏది మంచి చెడు అనేది తెలుసు. మిమ్మల్ని నిర్మించినప్పుడే ముగింపుని చేర్చి నియమించాడు. ఈ గంధకము, అగ్ని, ధూమము ఇవన్నీ చేర్చి ఆయన ఉంచాడు. ఆయనది ఉపయోగించాలా లేదా అన్నది మీరే నిర్ణయించాలి. సో అది ప్యాకేజీలో ఉంది. అవును. ఒక పోలీసువాని చేతిలో తుపాకీ ప్రభుత్వమే ఇచ్చింది. ఆయన కాల్చేట్టుగా నడుచుకునేది మీ చేతుల మీద ఆధారపడి ఉంది. వెపన్స్ ఉన్నాయి, మేము యూజ్ చేయడం చేయకపోవడం మీ చేతుల మీద ఉంది. ఈ రెవల్యూషన్ చాప్టర్ 9 మనం గమనిస్తే ఎంత డీటెయిల్గా ఉంది, చాలా అక్యురేట్గా ఉంది. గాడ్స్ నేచర్ బయలుపరచబడింది. ఇందులో కొన్ని విషయాలు విడిచిపెట్టాం. 9th చివరగా ఇందులో మిగిలిపోయిన విషయాలు ఏమున్నాయి? ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ జనులను నాశనము చేయడానికి కారణమైన ఆ 4 దూతలు తీసుకునొచ్చేటువంటి విషయం. అవును, అదే మనం చూడాలి. ఇప్పుడేం చూడగలుగుతున్నామంటే ఆ 4 దూతలు వదిలిపెట్టబడుతున్నప్పుడు గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లని 16వ వచనంలో ఉంది. అవును, 200 మిలియన్స్. ఇప్పుడొచ్చి ఈ విషయము యాక్చువల్గా ఏంటని మనం చూసినట్లయితే ఫైనల్ వార్కైన కూటమి చేర్చబడటం మనం చూస్తున్నాం. అప్పుడు అక్కడ సమీకరించబడిన గుర్రపు రౌతుల సైన్యమును గూర్చి అక్కడ చెప్పబడింది. మనం ముందుగానే 9లో చూశాం. 3వ వచనంలో మిడతలను గూర్చి తెలియజేయబడింది. కానీ అది మిడతలు కాదని ఆయనకి తెలుసు. అందువల్ల మిడతల యొక్క వివరణ తెలియజేయబడింది. నేచర్ అది ఎలాగ ఉందనే వ్యవస్థను అక్కడ తెలియజేస్తున్నాడు. ఇక్కడ కూడా గుర్రపు రౌతుల సైన్యమని చెప్పి ఆ గుర్రములు ఎలాగ ఉండినవి, ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్న వారిని గూర్చిన దర్శన విధానమని ఉంది. అప్పుడు ఆయన ఆ గుర్రములను గూర్చి చెప్పేటప్పుడు వాటి యొక్క బలము నోళ్లయందు తోకలయందు ఉన్నది. వాటి రూపం ఎలాగుంది? ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివిగా ఉన్నవి. వాటి నోళ్లలో నుండి అగ్ని, ధూమ, గంధకములు బయలు వెడలుచుండెను. ఇదేమై ఉండొచ్చు? ఇప్పుడు కూడా మనము ఒకవేళ ఇటువంటివి మరి ఇంకేమైనా కనిపెట్టకుండా ఉండవచ్చు. ఇక రావచ్చేమో. అవును. ఒక గొప్ప విషయం ఏంటంటే 1943లో గుండు వేసేప్పుడు అటువంటిది ఉన్నట్టే లోకానికి తెలియదు. అవును, ఎవరికీ తెలియదు. అకస్మాత్తుకొచ్చింది. ఎప్పుడునూ ఒక గుండును వెపన్ని వచ్చి ఒక యుద్ధం వచ్చినప్పుడే యూజ్ చేస్తారు. అంతవరకు కూడా వారి దగ్గర ఉన్నట్టు చెప్పరు. అదొక సీక్రెట్గా ఉంచుతారు. ఒకవేళ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు ఇలా చూడండి, రోబో ఆర్మీ అని ఒకటి తయారు చేశారు. అన్ని ఆర్మీల్లోనూ రోబో సెక్షన్ ఏర్పాటు చేశారు. ఇంగ్లాండ్లో ఉంది. ఎందుకు ఇండియాలో కూడా ఒక రోబో సెక్షన్ ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది, పేపర్లలో కూడా వచ్చింది. ఇప్పుడు యుఎస్లో ఉంది, అంతటనూ ఉంది. ఇప్పుడు రోబో విభాగాన్ని చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంది. కొన్ని మనుషుల్లాగా ఉన్నాయి, కొన్ని మృగాల్లాగా ఉన్నాయి. ఒకవేళ రోబో విభాగం ఆర్మీ అయి ఉందనుకోండి, ఎందుకు అందరూ రోబో విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారంటే ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి. అధిక శాతం సైనిక దళాలు మరణిస్తున్నాయి కదండి, వారు చనిపోకుండా ఇటువంటి రోబోలను వారు తయారు చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు మీరు ఒక మైండ్ సెట్తో ఒక రొబాటిక్ ఆర్మీగా ఉండాలంటే ఎలాగుంటుందో చూడండి. గుర్రమువలే కనబడేటువంటి ఒక చూడటానికి గుర్రంలాగుంది. తలభాగాన్ని చూసినట్లయితే ఒక సింహాన్ని చూసినట్టుగా ఉంది. ఆ నోళ్లలో నుండి అగ్ని, ధూమగంధకములు బయటికి వస్తున్నాయి. ఇప్పుడు మన దగ్గర తుపాకీ ఉంటే అందులో నిప్పు, పొగ వస్తుంది, మనందరికీ తెలుసు. ఇప్పుడు ఒక ఆర్మీ యొక్క ట్యాంక్ తీసుకెళ్తే అందులో నుండి మిసైల్ వేయగలరు. అది అగ్ని, పొగగా ఉంటది. అందులో న్యూక్లియర్ వెపన్ అయితే గంధకం ఉంటది. ఇవన్నీయును ఈ రోజున్నటువంటి ఒక యుద్ధాయుధం ఎంతో గొప్పదైన సూచన. ఆ దూతలు వదిలిపెట్టబడినప్పుడు అనేకులు అడిగేది, నా దగ్గర అడిగేటువంటి వారు, ఈ దూతలని చెప్పబడినవి అదెందుకు స్పిరిచువల్గా ఉండకూడదు? ఎందుకు అటువంటి దూత దిగి రాకూడదా? దూతలు వదిలిపెట్టబడుతున్నారు. భూమి మీద ఉన్నటువంటి గుర్రపు రౌతులే ఇక్కడ ఉన్నాయి. సో
ఆనాడు యోహాను చూసినప్పుడు అదేదో ఒక మిడతలను గూర్చి సూచిస్తున్నప్పుడు అక్కడ యోహాను ఏదో ఒక హెలికాప్టర్ ఒక మిడతలా కనపడింది. ఈనాడు మనకది హెలికాప్టర్. ఉదాహరణకు గద్దరెక్కల మీద నిన్ను మోసుకుని వచ్చాను అని ఉంది. గువ్వలవలెను గూళ్లకు ఎగసి వచ్చు వీరెవరు? ఇప్పుడు గువ్వలవలే ఎగసి వచ్చారంటే ఎగిరి వచ్చారా, దూతలు పట్టుకొచ్చారా? లేదే, ఫ్లైట్లో వచ్చారు. ఇది అప్డేటెడ్ బుక్ అని చెప్తున్నా. అప్డేటెడ్ బుక్. వారు ఫ్లైట్లో రావడం ఆ రోజు యెషయా ఆ విధంగా చూడగలిగాడు. ఈనాడు ఈయనకి థర్డ్ వరల్డ్ వార్లోనో అర్మగెద్దోన్ యుద్ధంలోనో 2020 25 30 ఎప్పుడో రాకడానంతరం 7 సంవత్సరాలు జరిగేటువంటి విషయాన్ని ఆయన 2000 సంవత్సరాలకు ముందు చూశాడు. ఆయన ఎటువంటి స్పిరిట్లో ఉన్నా ఆయన మెదడు ఎలాగ పనిచేస్తుంటది, ఆ లెవెల్కి ఆయనకి తెలుస్తుంది. శరీర మెదడుకు అంతే అందుతుంది. ఆత్మలో చూసింది ఆయన రాశాడు. అది ఏమిటన్నది మనకి ఈనాడు దేవుడు బయలుపరిచేస్తున్నాడు. సో ఒక రోబాటిక్ ఆర్మీ. ఇది మాత్రం కాదు, యోవేలు 2వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు చదివి చూడండి. ఈ రోజు ఉన్నటువంటి రోబాటిక్ ఆర్మీని గురించి అక్కడ యోవేలు మాట్లాడాడు. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఆయనకి యోహాను కంటే 400 సంవత్సరాలకు ముందుగా ఆయనకు బయలుపరచబడిన ఆ రోబాటిక్ ఆర్మీ. ఈరోజు మనం చెప్పేటువంటి ఆటోనమస్ వెపన్ అనేది చెప్తూ ఉంటారు. కొన్ని కార్యాలన్నీ కూడా అందులో ఉన్నాయి. ఈరోజు మనం చూసేటువంటివి యోహాను చూస్తున్నాడు. సో ఇది గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లగా ఉంది. ఇప్పుడు మీరు యోచించండి, 20 కోట్ల సైన్యం ఏర్పడాలంటే ఎన్ని దేశాలు కలిసి ఉంటాయో చూడండి. ఏ దేశాలు కలిస్తే 20 కోట్ల సైన్యం ఏర్పడుతుంది? చైనా గూర్చి ఒక ఆర్టికల్ చదివాము. ఆ ఆర్టికల్లో చైనా యొక్క డ్రీమ్ ఏంటి అని చెప్పి అడిగితే 35 కోట్లు అంటే 350 మిలియన్ ఉన్న సైన్యాన్ని ఏర్పరచాలి. వారి దగ్గర దాదాపు 130-150 కోట్ల జనాభా ఉన్నారు. అందులో ఒక 35 కోట్ల మందిని పెట్టుకుని వరల్డ్ వైడ్. ఇప్పుడు చైనా గురించి మీరు లేటెస్ట్గా న్యూస్ విని ఉంటారు. 160 దేశాలకి వారు అప్పు ఇచ్చి ఉన్నారు. అందులో అప్పు చెల్లించాల్సిన దేశాలను వారి యొక్క వశాన ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు శ్రీలంకలో ఒక పోర్టును తీసుకున్నారు. అదేలాగా యుగాండాలో ఒక ఎయిర్పోర్ట్ వారి కంట్రోల్లోకి తీసుకుని అది చైనా కనబడింది, చైనా వాళ్ళదని చెప్పి. ఇలా ఒక్కొక్క దేశాన్ని పట్టుకుంటున్నప్పుడు ప్రతి దేశానికి సైన్యాన్ని పంపించాలి. ఒక్కొక్క దేశంలో సైన్యాన్ని కుదిర్చేప్పుడు 35 కోట్ల సైన్యం అనేది ఒక సులువుగా పొందుకునేదిగా ఉంటుంది. ఒక ఫైనల్ వార్ వస్తుంది, ఆర్మగెద్దోన్ వస్తుంది, లోకమంతా చేర్చబడే ఒక సైన్యం వస్తుంది. దాన్ని ఎదిరించి పోరాడే ఆర్మీగా ఒక చైనీస్ ఆర్మీయో ఇండియన్ ఆర్మీయో అన్నీ చేరినప్పుడు 35 కోట్లనేది చాలా ఈజీ. ఒకవేళ మీరు అడగచ్చు, ఎందుకు ఇండియా, చైనా ఇలాగ అనేక దేశాలను కలిపి మీరు ఇంత గొప్ప సైన్యాన్ని ఏర్పరుస్తున్నారని. బైబిల్లో స్పష్టంగా ఉంది, భూమి యొక్క సూర్యుడు ఉదయించు ఆ దిశ నుండి రాజులు వస్తారని చెప్పి. మేబీ ఈస్టర్న్ కింగ్స్ అంటే చైనా వంటి దేశాలను సూచిస్తుంది. సో వీరందరూ చేరినప్పుడు 35 కోట్లు. ఇప్పుడు వీరందరి దగ్గర రోబోటిక్ ఆర్మీ ఉంది. వీరందరూ న్యూ టెక్నాలజీ వెపన్స్ యూజ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా వచ్చి చేరి అర్మగెద్దోన్ అనే చివరి యుద్ధానికి వచ్చి నిలిచినప్పుడు ఈ వాక్యం అలాగే నెరవేరుతుంది. ఇప్పుడు మనం ఇంకా ఈ వెపన్ యూజ్ చేసేటువంటి కార్యాన్ని దీన్నింకా మనము విషదంగా చూడలా. ఆ యొక్క బూర, 5వ బూరను గురించి మనం చూస్తున్నాం. ఒక మిలిటరీ హెలికాప్టర్ని చూడగలుగుతున్నాం. దీన్నింకా మనం చూడలేదు. ఇంకా వస్తుంది, ఖచ్చితంగా ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే ఇవన్నీ ప్రభు చెప్పినట్టుగా వచ్చినట్లయితే ఇప్పుడు ఇవి కూడా రావడానికి ఆస్కారం ఉంది. సో ఇదియే తర్వాత వచ్చే ముఖ్యమైన ఆయుధంగా ఉండబోతుంది. ఎందుకంటే యోవేలు చెప్తున్నాడు, వాటి ముందు మనుషులు నిలువలేకపోయారా అంటున్నాడు. ఇప్పుడు ఇది ఒకటి రాబోతుంది అంటున్నాడు. ఇవన్నీ కూడా ఒక కాలఘట్టం వరకు కూడా మనం ఇది ఒక సింహపు తల, పాము తోక. ఇప్పుడు మీరు ట్యాంక్ చూడండి. ట్యాంక్ ముందు భాగాన్ని చూస్తాం, వెనుక ఒక పొడవాటిదిగా ఒక బీరంగి ఉంటది. అది చూస్తే వెనుక తోకలానే ఉంటుంది. ఒక ఊహకు చెప్తాను. ఇటువంటి విషయాలు ఇంకెన్ని రావాల్సి ఉంటుందో చూడండి. సో ఇవన్నీ ఈ టెక్నాలజీ బయలుబాటే ఆ రోజున వారికి ఇవ్వబడింది. శాటిలైట్స్ యొక్క కార్యం కానివ్వండి, ఫ్లైట్ కార్యం కానివ్వండి, ఇలా తెలియజేయబడ్డాయి. ఒక తెగవారు దీన్ని ఒప్పుకోవడం లేదు. వారు ఆత్మీయ కోణంలోనే చూస్తున్నారు, చూడటం తప్పులేదు. కానీ దీని యొక్క రెవల్యూషన్ మనకు ఉండాలి కదా ఈ రోజు. అప్పుడే మనం దీన్ని పూర్తిగా అర్థం చేసుకోగలం. చాలా విషయాలు మనం ఇందులో అర్థం చేసుకున్నాం. కొన్ని విషయాలు మన లెవెల్కి అండర్స్టాండ్ కావడం లేదు. అలాగైతే ఎంతవరకు అడ్వాన్స్డ్గా ఉంటుందో అన్న విషయం అర్థమవుతోంది. బైబిల్ ఎంతవరకు ఫ్యూచరిస్టిక్గా ఉందని స్పష్టంగా ఉంది. ఇందులో గమనిస్తే మనకింకా 1 మినిట్ ఉంది. ఇందులో కొన్ని విషయాలు అంటే 21వ వచనం గమనిస్తే ఈ 9th చాప్టర్లో ఎంత జరిగినా వారు మారు మనస్సు పొందలేదనేది కొంచెం ఊహించాల్సిన విషయంగా ఉంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? నోవహు కాలంలో వారిలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక పాపముగా దేవుడేం చెప్తున్నాడు, జల ప్రళయము వచ్చి అందరిని కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయేది. గుర్తించినటువంటి ఒక హృదయం. ఈ గుర్తించేటువంటి హృదయం ఎవరికి ఉంటదంటే దేవుని ఎరిగిన వారికి ఉంటది.
దేవుని ఎరిగిన వారు వెళ్ళిపోయారు, రాకడలో వెళ్ళిపోయారు. ఇది తర్వాత జరిగే విషయం. సో దీని తర్వాత ఉన్న వారందరూ ఒకందులకు దేవుని నామకార్థంగా ఎరిగినవారు, దేవుని ఎరుగని వారే ఇక్కడ ఉంటారు. అప్పుడు వారికి ఈ దేవుణ్ణి వీటన్నిటికీ కారణం మనమే, మన పాపమే కారణము, దేవుడు మనల్ని అప్పగించాడు, దీని నుండి తప్పించుకోవాలన్న ఆలోచన వారికి రాదు. అది రికార్డ్ అయి ఉంది. అదే రాలేదు. ఇప్పుడు కూడా చూడండి, ఒక తెగవారు మాత్రమే కొన్ని తెగుళ్ళొచ్చినప్పుడు అయ్యో ప్రభువా అని విలపిస్తాం. ఒక తెగవారు మీరు చూడండి దేవుణ్ణి తిడతారు, దేవుడుంటే ఇలాగ జరుగుతుందా? ఆ, అతను అడిగే ప్రశ్న ఇలాగే ఉంటది. ఇంతమంది చనిపోతున్నారు, దేవుడు చూస్తూ ఊరుకుంటున్నాడా? ఆయనకి కళ్ళు లేవా? ఆయనకి లేదా? అయినా గాని వారే న్యూటన్స్ లాని కూడా చెప్తారు. ఓహో, ఒక్కొక్క యాక్షన్కి ఒక రియాక్షన్ ఉంటుంది. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ అన్ రియాక్షన్. ఆపోజిట్ రియాక్షన్ ఉందని న్యూటన్స్ లాని కూడా చెప్తారు. అప్పుడు నేనేదో చేశాను అందువల్ల జరుగుతుందని వారు ఒప్పుకోరు. మ్హూ. ఎందుకు దేవుడు ఇది చేస్తున్నాడు? దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు? దేవుడొచ్చి జడ్జ్, న్యాయాధిపతి. నువ్వు చేసిన దానికి ఫలితాన్ని అనుభవిస్తున్నావు. నువ్వు చెయ్యొద్దని నువ్వు చేయకముందు చెప్పాడు, అప్పుడు నువ్వు వినవు, చేసేస్తావు. చేసిన తర్వాత నువ్వేం చెప్తావు? ఎందుకిలా అనుమతించావని అడుగుతావు. ఒకటి నువ్వు పాపము చేస్తావు, దండన ఇవ్వకూడదు, అదే నువ్వు చెప్పేటువంటిది. మ్. ఇక్కడున్న జనులు అటువంటి వారిగా ఉన్నారు. అదేవారు ఆయన్ని వెదక్కుండా పోయారు. చాలా సంతోషం బ్రదర్ జగన్. చాలా విషయాలు మనం లెర్న్ చేసాం. మనం సమర్పించే కార్యక్రమాన్ని ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి, మరో లెవెల్కి వెళ్ళాలి. ఇంకా చెప్పాలంటే రెవల్యూషన్లో రాయబడిన విషయాలు మనం అండర్స్టాండ్ చేసుకుంటేనే ఇందులో నుండి సంఘాలకు కావలసిన మంచి విషయాలు చెప్పగలమని వాళ్ళు అర్థం చేసుకునేలా మనం తెలియజేస్తూ ఉన్నాం. తరచూ ఇలా చేస్తూ ఉన్నాం. మరో కార్యక్రమంలో మనం మరో ఘట్టాన్ని చూద్దాం. 9th చాప్టర్ మనం ముగించామని అనుకుంటున్నాను. ఇక 10వ చాప్టర్కి వెళదాం. ఇందులో ఇంకా చాలా ఆసక్తికరమైన విషయాల్ని డీకోడ్ చేయాల్సిన విషయాలు ఉన్నాయనుకుంటున్నాను.